హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శైలజ. గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు పార్లర్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే హెయిర్ స్పా అనేది ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నేను చూపించాలి అనుకుంటున్నానండి. హెయిర్ స్పా అనేది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్పా షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలండి నీట్‌గా. కొంచెం వాటర్ మిక్స్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి. కొంచెం తడిగా ఉంటుండగానే ఒక 80% అనేది డ్రై అయిపోవాలి. 20, 30% వెట్ ఉంటుంది అనగా అప్పుడు క్రీమ్ అప్లై చేసుకోవాలి. స్పా క్రీమ్స్ ఈ 2 కూడా మిక్స్ చేసుకోవాలి. 2 క్రీమ్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ప్యూరిఫైయింగ్ కాన్సంట్రేట్ అనేది కొంచెం సిరమ్ బాటిల్ లాంటిది చిన్నది దొరుకుతుందండి. ఈ క్రీమ్స్ దొరికే చోట ఈజీగానే అది కూడా దొరుకుతుంది. నేను అలోవెరా జెల్ అనేది కూడా కొంచెం మిక్స్ చేశానండి. ఈ ప్యూరిఫై కాన్సంట్రేట్ అనింది మన హెయిర్ ప్రాబ్లమ్స్‌ని బట్టి తీసుకోవాల్సి ఉంటుందండి. డాండ్రఫ్ హెయిర్ కోసం నేను తీసుకున్నాను. డ్రై అండ్ సెన్సిటివ్ స్కాల్ప్ డ్యామేజ్డ్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. సిట్టింగ్స్ లెక్కన యూజ్ చేసుకుంటే మంచిది. అప్లై చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హెయిర్‌కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకుండే ప్రాబ్లమ్‌ని బట్టి మంత్లీ వన్స్ అనేది తీసుకోవాలి. హెయిర్ ప్రాబ్లమ్స్‌ని బట్టి. ముందుకి నీట్‌గా కోంబింగ్ చేసుకోవాలి. హెన్నా అప్లై చేసుకునే విధంగానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నీట్‌గా రూట్స్‌కి అప్లై చేసుకోవాలి. దాని తర్వాత హెయిర్‌కి అప్లై చేసుకోవాలి. పార్టిషన్ వైస్ డివైడ్ చేసుకుంటే ఇంకా నీట్‌గా అప్లై చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం. నేను ఫస్ట్ రూట్‌కి అప్లై చేస్తున్నాను. డాండ్రఫ్ అనేది ఈజీగా రి రిమూవ్ అవుతుందండి. ఇంక మనకి హెయిర్ అనేది స్మూత్‌గా ఉంటుంది. షైనీగా. ప్లస్ హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది. హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు హెయిర్ స్పా చేయించుకుంటే ఇంకా ఫుడ్ లాగే ఉంటుందన్నమాట హెయిర్‌కి. నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా పార్ట్స్ డివైడ్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలండి హెయిర్‌కి మొత్తం. అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు మసాజ్ చేసుకోవాలి. జనరల్ మసాజ్ చేసుకోవచ్చు. మసాజ్ చేసుకుని స్టీమ్ తీసుకోవాలి. ఒక 5 మినిట్స్ అనింది. నార్మల్‌గా స్టీమ్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే హాట్ వాటర్ బాయిల్ చేసి అందులో మన టర్కీ టవల్ లాంటిది కొంచెం దళసరిగా ఉండే టవల్‌లో హాట్ వాటర్‌లో ముంచి దానికి హెయిర్‌కి చుట్టేసుకుంటే ఆ హీట్ అనేది రూట్స్ వరకు వెళ్తుంది. అప్పుడు హెయిర్‌కి ఇంకా డాండ్రఫ్ ఉన్నా లేదంటే అవి హెయిర్‌కుండే హోల్స్ అనేది ఓపెన్ అవుతాయి. అప్పుడు హెయిర్ అనేది ఫ్రీగా ఇంకా గ్రోత్ అవుతుంది. హెయిర్ గ్రోత్ కూడా మనకి ఈజీగా తెలుస్తుంది కూడా. ఈ సిట్టింగ్స్ లెక్కన తీసుకుంటే. హెయిర్ ఫాల్ అనేది తగ్గితే ఆటోమేటిక్‌గా జుట్టు అదే పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుందండి. కొంచెం మైండ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఈ మసాజ్, స్టీమ్ అన్నీ తీసుకోవడంతోటి. నీట్‌గా క్రీమ్ అప్లై చేసిన తర్వాత జనరల్ మసాజ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి. వాళ్ళకి చాలా రిలీఫ్ వస్తుంది. మైండ్ రిలాక్సేషను, హెడేక్ అలాంటివి ఉన్న వాళ్ళకి కూడా చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు. ఈ విధంగా చేసుకోవడం వల్ల.
మసాజ్ అయిపోయిన తర్వాత నేను వైబ్రేటర్ అనేది ఇచ్చానండి కొంచెం. అది ఉంటే ఇవ్వచ్చండి మెషిన్ అనింది. లేకపోతే అవసరం లేదు. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. నార్మల్‌గానే ఇచ్చాను. అంటే డాండ్రఫ్ ఉంటే ఇంకా కొంచెం తొందరగా పోతుంది అని దాని మీద. ఒక 5 సెకండ్స్ 5 మినిట్స్ అనింది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టీమ్ ఇవ్వాలి. హాట్ టవల్ స్టీమ్ అయినా ఇవ్వచ్చు. హాట్ వాటర్‌లో ముంచిన టవల్‌తో. లేదు అనుకుంటే చిన్న స్టీమర్ ఉంటే దాంతోనైనా ఇవ్వచ్చు. నేను నార్మల్‌గా స్టీమ్ మిషన్ ఉంటే దాంతోటే ఇచ్చాను. నెక్స్ట్ అనింది హెయిర్ వాష్ చేసుకోవాలండి. హెయిర్ వాష్‌కి ఇంక ఎటువంటి షాంపూలు ఏమీ వాడక్కర్లేదు. మనం ఏదైతే క్రీమ్ అప్లై చేసామో దాన్ని నీట్‌గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సిరమ్ అప్లై చేసుకోవాలి నీట్‌గా. సిరమ్ అప్లై చేసుకున్న తర్వాత జనరల్‌గా పార్లర్‌లో అయితే బ్లో డ్రై అది ఇస్తారండి. నేనింక బ్లో డ్రై అలాంటిదేమీ ఇవ్వట్లేదు. ఇంకా ఇలానే వదిలేస్తున్నాను. ఇంకా డ్యామేజ్ అవ్వడం తప్ప ఇంకేముండదు. అంటే ఇంక మనం ఇంత చేసిన రిజల్ట్ అంతా కనిపించదేమో అన్న దానికోసం నేను వదిలేసాను. ఏ విధంగా ఉందనింది చూద్దాం. డాండ్రఫ్ అయితే నాకు తొందరగానే పోయిందనే అనిపించింది ఫస్ట్ సిట్టింగ్‌లోనే. ఇంకా నెక్స్ట్ టైమ్ మళ్ళీ అప్లై చేయాలి. థాంక్స్ ఫర్